వైకుంఠ ఏకాదశి రోజు అందరూ తప్పక వినవలసిన కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి విశిష్టత. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరము మకర సంక్రమణం జరిగే వరకు సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుణ్ణి సందర్శించుకుంటారు. శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భము వైకుంఠ ఏకాదశి. ఈ రోజు పరమ పవిత్రమైనది. ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకున్నట్లయితే మన జన్మ పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యము లభిస్తుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసము విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని మన పండితులు చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ ఏకాదశి అనే 2 పదాలు ఉన్నాయి. వైకుంఠ శబ్దము ఆకారాంత పుల్లింగము. ఇది విష్ణు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుష మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠుడు అయ్యాడు. అదే కాక నియంత జీవులకు సాక్షి భూతములు స్వేచ్ఛా విహారాన్ని అణచేవాడు అని అర్థాలు కూడా ఉన్నాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని గరుడ వాహన రూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సరిసమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహలం అమృతం 2 పుట్టాయి. ఈ రోజున శివుడు ఆలాహలం మింగాడు. ఈరోజు మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా భక్తుల విశ్వాసము. విష్ణు పురాణం ప్రకారము 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న వారి కోసము శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వచ్చి విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులందరూ ఈ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. మరియు తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ఏడాది కూడా తిరుమలలో స్వామిని దర్శించే భక్తులకు ముక్కోటి ఏకాదశి రోజు నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు వాళ్ళు కూడా నిర్ణయించి ఉంటారు. పద్మ పురాణం ప్రకారము శ్రీ మహావిష్ణువు నుంచి
ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడు దురాగతాలు భరించలేక దేవతలందరూ విష్ణువుని శరణు వేడారు. ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోని ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టే వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్నవారు పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ఇది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడు కాబట్టి ఈరోజు బియ్యంతో చేసిన ఏ పదార్థము మనం తినకూడదు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అవుతుంది అని విష్ణు పురాణము చెబుతుంది. ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కాబట్టి కనుక మందబుద్ధిని ఇచ్చని జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయడం వలన జీహకు భోజనం రుచి తెలుస్తుంది కూడా. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని నియమ నిష్టలతో పూజ చేసేవారికి పుణ్యఫలములతో పాటు కార్యసిద్ధి జయము చేకూరుతుందని మన నిపుణులు చెబుతున్నారు. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ట నియమాలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మ అంటూ ఉండదని పురాణాలు జ్యోతిష్యులు చెబుతున్నారు. ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచి ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి నాడు స్తుతించే వారికి మోక్షం కూడా ప్రాప్తిస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ మరియు గీతాపారాయణము మరియు గోవిందనామస్మరణ పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఇంకా ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు కూడా. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు మొదలగునవి ఉంటాయి. వైద్యపరంగా మన దేశంలో ఆధ్యాత్మికతకు ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజున ముఖ్యమైన ఉపవాసము, జాగరణ, అటు తర్వాత జపం, ధ్యానం, జ్యోతిషం ప్రకారం చంద్ర గమనాన్ని అనుసరించి 120 డిగ్రీల నుండి 132 డిగ్రీల వరకు చంద్రగతి ఏకాదశి తిథి. ఆ రోజు చంద్రుడు, సూర్యుడు భూమి మధ్య ఉండి దూరము సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని, అరుగుదల మందగిస్తుందని, అందువల్ల ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. ఈ విషయంలో వైజ్ఞానిక శాస్త్రం కూడా ఇదే చెప్తుంది. మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు, మన శరీరంలో కొంత భాగం మిగిలిపోతుంది. అది మురిగిపోయి రోగాలకు కారణమవుతుంది.
ఇది విష పదార్థంగా మారుతుంది. ఈనాటి శాస్త్రం దీనిని టాక్సిన్స్ అని అంటుంది. అందువలన మనిషికి వీటి వల్లనే 90% రోగాలు వస్తున్నాయి అని ఈ టాక్సిన్స్కి ఆయుర్వేదంలో ఆమం అని కూడా అంటారు. దాని వలన కలిగే రోగాలను ఆమ రోగాలు అని కూడా అంటారు. ప్రతి 12 రోజులకొకసారి చేసే ఈ ఉపవాస సమయంలో మన శరీరంలో ఉన్న విషాలు బయటకు పోయి శరీరము శుభ్రపడుతుంది. అందువల్ల మనిషి దీర్ఘకాలంలో రోగాలు రాకుండా ఉంటాయి. చిన్న వయసు నుంచి ఏకాదశి వ్రతం చేస్తున్న వారు 70 ఏళ్ల వయసులో కూడా యువకుల్లాగా ఉత్సాహంగా ఉండటం మనం చూడవచ్చు. ఎటువంటి మోకాళ్ళ నొప్పులు వీరిని బాధించకపోవటం ప్రత్యక్షంగా వీరిలో కనబడుతుంది. అందుకనే ఏకాదశి తిథి నాడు ఉపవాసించాలని ఆయుర్వేదం కూడా చెబుతుంది. ప్రధాన పర్వదినాలలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి చాలా ప్రముఖమైనది. వైకుంఠ ఏకాదశి నాడు భారతీయులు పాటించే నియమనిష్టలు అటు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడమే కాకుండా ఇటు ఆరోగ్యానికి కూడా ఎంతో దోహదం చేస్తాయి. అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజున అందరూ చిత్తశుద్ధితో ఉపవాసము, జాగరణ, పూజాధికారాలు జరిపితే ఆ ఏడాదంతా మనశ్శాంతిగా ఏ సమస్యలు లేకుండా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా బతుకుతారని ఆధ్యాత్మికవాదులు విశ్వసిస్తారు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకు నివాసమైన వైకుంఠం అంటే సాక్షాత్తు స్వర్గమేనని. అయితే ఈ స్వర్గం మరణించిన తర్వాత కాకుండా భూలోకంలో జీవించి ఉండగానే అనుభవించే స్వర్గమని కూడా పురాణాలు చెబుతున్నాయి. అయితే వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, ఆస్తికులు సముద్రాలలోనూ పుణ్య నదుల్లోనూ పవిత్ర స్నానం చేయడమే కాకుండా ఉపవాసాలు చేసి, జాగరణ చేసి, నియమనిష్టలతో పూజా కార్యక్రమాలు చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 356 వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో ఒకే విధమైన పూజాధికాలు అత్యంత వైభవంగా జరగడం అనేది విశేషం. మన శరీరంలో 6 చక్రాలు ఉంటాయి. మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి మూలాధార చక్రం నుండి స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలను దాటుకుంటూ 7వదైన సహస్రార చక్రంలో సహస్ర కమలంలో పరమాత్మను దర్శించి బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలో ఐక్యం చేయడం. అటువంటి వారికి ఇక ఉత్తర జన్మ, మరుజన్మ అంటూ ఉండదు. తాత్విక పరంగా చూసుకుంటే ముక్కోటి ఏకాదశి నాడు విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. నిహితం గుహాయాం విభ్రజతే. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించవంటే ఉపవాసం ద్వారా ఏకదశేంద్రియాలను నిగ్రహించి పూజ, జపము, ధ్యానము మొదలైన సాధనాల ద్వారా ఆరాధించడమేనని భావం. పంచ జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు మొదలైనవి పంచ కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు మొదలైనవి మనస్సు అనే 11 ఇంద్రియాల ద్వారానే మనం ఈ పాపాలు చేస్తూ ఉంటాము. ఆ 11 అజ్ఞానానికి స్థానం. అందుకే 11 స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి
జ్ఞాన ప్రదాయిని అనే ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే అందరూ ఏకాదశి వ్రతాన్ని నిష్టగా పరమనిష్టగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారు కూడా. శ్రీరంగంలో ముక్కోటి ఏకాదశి, శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్పట్టు ఉదయం పూజ అని, రెండవ భాగాన్ని ఇరపట్టు రాత్రి పూజ అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల యొక్క విశ్వాసము. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠ ద్వార ప్రవేశం, తదనంతరము దైవ దర్శనంకి అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాంత సేవ అనంతరము బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశి నాటి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకుని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ సమయంలో భక్తులందరూ శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు. శుభం భూయాత్.